వింటున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలైంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దిన వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 10వ వచనము. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామము గణపరచెదరు. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ రోజున ఆదివారం కదండి. ఎంతమంది హృదయంలో ఈ రోజున మందిరాలకు వెళ్ళి ఆయన సేవించాలి, ఆయనతో గడపాలి అని ఎంతమంది ఉంది ఈ రోజున? ఉందా? అసలు ఆలోచన ఉందా? ఎప్పుడు వెళ్ళేదిగా మందిరం, ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది అనుకుంటున్నావా? లైవ్లో చూస్తే సరిపోయిద్దిలే దేవుడు వాక్యం, ఇంకా వెళ్ళకపోయినా ఏమి కాదులే అనుకుంటున్నావా? ఈ రోజున రా దేవుడి సన్నిధికి, ఆయన గణపరచు, ఆయన కీర్తనలు పాడుతూ ఆయన గణపరచు. ఈ రోజున అన్న ఏం చేసిందండి? ఆ రోజున దేవుడి సన్నిధిలో వచ్చి మొరపెట్టింది, అంతేకాని ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయలేదండి. దేవుడి సన్నిధిలో మొరపెట్టింది కాబట్టి గొప్ప కార్యం చేసింది, గొప్ప అద్భుత కార్యం ఆయన పట్ల చేశాడు దేవుడు. ఈ రోజున నీకు కూడా ఏదో ఒక కొరత ఉంది, నీకు కూడా ఏదో ఒక వేదన ఉంది, నీకు కూడా ఏదో ఒక బాధ ఉంది. మరి నువ్వు ఇంకా లోకానుసారంగా జీవిస్తే ఎప్పుడు నువ్వు విడిపించబడేది అలాంటి బంధకారం నుంచి? ఎప్పుడు నువ్వు విడుదల పొందుకునేది అలాంటి బంధకారంలో నుంచి? నువ్వు గొప్ప విడుదల పొందుకోవాలంటే రా దేవుడి సన్నిధికి రా, ఆయనతో గడుపు. రోజుకి 24 గంటలు నీకు ఇస్తున్నాడు. మరి 24 గంటల్లో 2 గంటలు కూడా నువ్వు గడపలేకపోతున్నావు. ఎందుకు? రోజంతా నీదే, ఒక 2 గంటలే కదా అడుగుతుంది ఆదివారం. రా దేవుడి సన్నిధికి, ఆయనతో గడుపు, ప్రార్థించు, ముట్టరించు, ఆయనతో ప్రార్థనతో గడుపు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. మరి వస్తావా? వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరు. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాట్లాడావయ్యా. అవును ప్రభా, నీ సన్నిధిని నిలిచి భాగ్యము దయచేయండి అయ్యా. నీ సన్నిధిని నిన్ను ఆరాధించే, నిన్ను గణపరచు మనస్సును మాకు దయచేయండి ప్రభా. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.